మల్లాపూర్ మండల ప్రజానీకానికి నా యొక్క నమస్కారం. నేను గోపిడి శ్రీనివాస్, మల్లాపూర్ మండల బీజేపీ శాఖ అధ్యక్షుడిని. ఇందూర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు మన మండలానికి ఇచ్చిన ఎంపీ ల్యాడ్స్ దాదాపుగా 90 లక్షల నిధులు ఇప్పటికీ రావడం జరిగింది. అభివృద్ధిలో మన గ్రామాలను ముందుంచడానికి నా వంతు సేవ చేస్తానని చెప్పేసి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఏవైతే ఉన్నాయో పోటాపోటీగా సీసీ రోడ్లు పోయడం జరుగుతుంది. అవి మన కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ ఈజీఎస్ నిధులేనని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు గుర్తించాలి. స్థానిక ఎలక్షన్లో భాగంగానే ఈ ఉత్సాహం కనబడుతుందని మీరు గుర్తించాలి ప్రజలు. ఈ ఎన్ఆర్ఐ ఈజీఎస్ నిధులు కేంద్రం ఇస్తేనే ఇప్పుడు వీళ్ళు పనులు చేస్తున్నారు. ఇవి స్థానిక ఎలక్షన్లు దృష్టిలో ఉంచుకొని చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లు వేసి గెలిపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను మీ పందిరి నాగరాజ్, బీజేపీ మండల్ ప్రెసిడెంట్ మల్లాపూర్. ఇక మా మల్లాపూర్ మండలంలో అయితే మరీ దారుణం తయారైంది. అసలు ప్రజలు ఏ పార్టీని నమ్మాలా, ఏ పార్టీని నమ్మద్దు, ఎవరు నిజం ఎవరు అబద్ధం అనే దాని మీద ఒక మంచి క్లారిటీ ఇస్తాను నేను. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేరు రాపించుకుంటారు. అది ఉంది ఆల్రెడీ, మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, దాన్ని మేము సోషల్ మీడియాలో పెడతాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ పని చేసినా కానీ కూడా మా బీఆర్ఎస్ హయాంలో జరిగిందని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకోవడం. ప్రజలంతా కన్ఫ్యూజన్ ఉన్నారు. వీళ్ళందరికీ అయ్యా అవ్వ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే. అక్కడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తేనే ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరిగినాయి తెలంగాణ లోపల. అందులో మా మల్లాపూర్ మండలం కూడా ఉన్నది. 2,50,000 ఉద్యోగాలు ఇచ్చినని గొప్పగా చెప్పుకున్నారు. కనీసం 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేరు. కాబట్టి తక్షణమే నిరుద్యోగ అభివృద్ధితో పాటు యువతకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరు ప్రణాళిక రూపొందించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఎంపీ గారి ల్యాండ్ నుంచి ప్రతి గ్రామ అభివృద్ధి కోసం ఇచ్చిన ప్రతి ఫండ్ని అన్నగారు వెళ్ళి దాన్ని సందర్శించి మళ్ళీ రాని ప్రాంతాల కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి రావడం జరిగింది. ప్రతి గ్రామాల్లో ప్రతి సందులల్లో అక్కడ ఇక్కడ సీసీ రోడ్లు మేము పోస్తున్నాం అని చెప్పి మన బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతి ఒక్క పార్టీలు మాదే అని చెప్పి వాళ్ళు మేము చేపిస్తున్నామని చెప్పి నిలబడుతున్నారు. కానీ ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అవి మన బీజేపీ గవర్నమెంట్, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చే నిధులు.